ఈరోజు జగన్నాథ రథయాత్ర పూరిలో కూడా ఈరోజు జగన్నాథ రథయాత్ర స్వామి ప్రభుపాదుల వారి యొక్క సంకల్పంతో ఈరోజు విశ్వవ్యాప్తంగా దగ్గర 4000 నగరాల్లో ఇస్కాన్ తరపున ఈ యొక్క జగన్నాథ రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉందన్నమాట. జగన్నాథుడు కరుణామూర్తి. అందరూ భగవంతుడు మందిరంలో కొలువై ఉన్నప్పటికీ కూడా కలియుగంలో మనకు టైం ఉండదు భగవంతుడిని వచ్చి దర్శనం చేసుకునేదానికి. నేను చాలామంది చూస్తూ ఉంటాను, జస్ట్ ఈ రోడ్లో పోతుంటారు, ఒక్క 2 నిమిషాలు ఆగితే రాధా గోపీనాథు, జగన్నాథుడు, కలియుగ వెంకటేశ్వరుడు, గౌర్నితాయ్, కృష్ణ బలరాం అందరినీ దర్శించవచ్చు. కానీ వాళ్ళు ఆగరు, అట్టా పోతా మందిరానికి చేయి టూపి ఫ్లయింగ్ కిస్ ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోతారు భగవంతుడికి. సో చాలా బిజీ. దేనికయ్యా బిజీ అంటే సాధించేదేం లేదు. బరువాగ బిత్తలే, హోగువాగ బిత్తలే, నడుమ కత్తలే. వచ్చేటప్పుడు నగ్నంగా వస్తాం, పోయేటప్పుడు నగ్నంగా పోతాం, మధ్యలో దేనికి రా నాయన ఈ కథలన్నీ అని చెప్పి ఆచార్యులు చెప్తూ ఉన్నారు. సో జగన్నాథుడు ఏంటి అంటే, ఇప్పుడు ఎవరికైనా హెల్త్ బాగలేదు అంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. బాగా ఇంకా సీరియస్గా ఉంది అంటే ఒక్కోసారి డాక్టర్ని ఇంటికి పిలిపించుకుంటారు. కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది, అయినా డాక్టర్ని ఇంటికి పిలిపించుకుంటారు. సో కలియుగంలో భవరోగం ఎక్కువగా ఉంది, అందుకని ఈ డాక్టరు మీ ఇళ్ల ముందుకు వస్తాడు మీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి. ఆ ట్రీట్మెంట్ ఏ రకంగా అంటే ఆయన దర్శనం చేయడం ద్వారా మీ భవరోగం నుంచి మీరు విముక్తిని పొందుతారు. అది ఈ యొక్క జగన్నాథ్ డాక్టర్ ఈరోజు చేయబోయే పని అన్నమాట. తర్వాత ఇంకోటి, అసలు ఈ యొక్క రథయాత్ర యొక్క ప్రాశస్త్యం ఏంటి, ఆ యొక్క ఎందువల్ల జరుగుతుంది రథయాత్ర, ఈరోజు దాని గురించి వివరిస్తాను. ఇక్కడ ఈ రథయాత్ర లీలలో 2 విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటేంటి అంటే కలియుగంలో మనం భగవత్ నామం జపించాలా, ఆ నామం జపించేటప్పుడు ఏ రకంగా జపించాలా. ద్రౌపదీదేవి ఆమె యొక్క వస్త్రాలు దుశ్శాసనుడు లాగుతూ ఉంటే ఆమె కృష్ణ కృష్ణ అని పిలిచిందంట. అమ్మా గమ్ముగుండండి, ప్రవచనం జరుగుతుంటే మాట్లాడకూడదు. సో ఆమె కృష్ణ కృష్ణ అని పిలిచిందంట. పిలిస్తే లాస్ట్లో కృష్ణుడు వచ్చాడు. వస్తే అప్పుడు ద్రౌపది అనిందంట, ఎందుకు స్వామి నాకు టెన్షన్ పెట్టారు, మొదట పిలిచినప్పుడే రావచ్చు కదా. అప్పుడు కృష్ణుడు అన్నాడంట, నా తప్పే ఉందమ్మా, నువ్వు కృష్ణ అన్నావు, నేను సిద్ధమైపోయాను, కానీ నువ్వు నన్ను భీష్మ పితామహుడు ఏమన్నా కాపాడుతాడేమో అని చెప్పి ఆయన మీద దృష్టి పెట్టావు, ఆగిపోయా. రెండోసారి పిలిచావు, రావడానికి సిద్ధమయ్యాను, ద్రోణాచార్యుడు ఏమన్నా కాపాడుతాడేమో, భీముడు ఏమన్నా కాపాడుతాడేమో, ఇంక ఎవరు నన్ను కాపాడలేరు అని పూర్ణంగా నా మీద చైతన్యం పెట్టి ఎప్పుడైతే పిలిచావో అప్పుడు నేను వచ్చాను, నా తప్పే ఉందమ్మా అన్నాడు. సో మనం భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు దీని అర్థం ఏంటి అంటే, మనసు అటు ఇటు చంచలంగా పెట్టుకొని కాదు, ఏకే హా కురునందన, నీ ఒక్కడవే స్వామి నాకు దిక్కు, ఇంకెవరు దిక్కులేరు అని పూర్ణ చైతన్యం ఆయన మీద పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయన స్పందిస్తాడు. సో ఈ రకంగా మనం ప్రార్థన చేయాలి. దీనికి ఈ యొక్క రథయాత్రకి ఒక కనెక్షన్ ఉంది. ఈ కురుక్షేత్ర సంగ్రామం జరిగిన తర్వాత అక్కడికి కృష్ణుడు, బలరాముడు, ఉగ్రసేన మహారాజు సూర్యగ్రహణం అయిన తర్వాత ఏదో క్రతువు చేయడానికి ద్వారక నుంచి వచ్చారంట. ఈ విషయం బృందావన వాసులకు తెలిసింది. బృందావన వాసులకు తెలిసి కృష్ణుడిని మనం ద్వారకకి వెళ్ళి చూడలేము, కురుక్షేత్రం దగ్గర కాబట్టి అక్కడికి వెళ్ళి చూడొచ్చు అని చెప్పి అందరూ బయలుదేరారు. బయలుదేరి అక్కడికి వెళ్తే పరిస్థితి ఏంటి అంటే, నేను షార్ట్ కట్, సమయం తక్కువ ఉంది కాబట్టి, సో బయలుదేరి వెళ్ళారు. అక్కడ యజ్ఞం చేస్తూ ఉన్నారు, సూర్యగ్రహణం క్రతువులు చేస్తూ ఉన్నారు. కృష్ణుడు బలరాముడు కూర్చొని ఉన్నారు దాంట్లో. మొదట గోపాలుడు వెళ్ళారు. గోపాలుడు వెళ్ళి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆ సైనికులు బందోబస్తు ఉన్నారు కదా, ఉంటే
వీళ్ళు అనుకున్నారు గోపాలరు మనం వెళ్ళంగానే రెడ్ కార్పెట్ పరిచేసి లోపలికి మనం ఇన్వైట్ చేసేస్తారని చెప్పి వీళ్ళందరూ గోపాలు సింపుల్ గోచిలు గీచిలు పెట్టుకొని ఏదో చేతికర్రలో పట్టుకొని వెళ్ళారనమాట. ఆ సైనికులు ఎవడరా మీరు? ఎవడరా మేమెవరో తెలుసా, కృష్ణుడు ఫ్రెండ్స్ అన్నారు. ఏబా కట్టుకునేదానికి బట్టలు కూడా సక్రమంగా లేరు, మీరేంటి కృష్ణుడు ఫ్రెండ్స్? కృష్ణుడు ఎవరు? ద్వారకాధీశుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, పోండి ఇక్కడ నుంచి. అరే మనం కృష్ణుడు ఫ్రెండ్స్ అని చెప్తే మనకేదో మంచి వెల్కమింగ్ ఉంటుంది అనుకుంటే ఎట్ అయిపోయింది ఏంటి అని చెప్పి వీళ్ళు వెనక్కి వచ్చేసారండి. తర్వాత గోపికలు వచ్చారు. ఆ గోపికలు కృష్ణుని యొక్క విరహంలో నిద్రాహారాలు మానేసి వేలికి వేసుకునే ఉంగరాలు చేతులు గాజులు అయిపోయారు, చిక్కి శల్యం అయిపోయారు. వాళ్ళు వచ్చి కృష్ణుడు ఉన్నాడా అని అడిగారు. ఈ సైనికులను మీరెవరన్నా? వీళ్ళు కొంచెం సిగ్గుపడుతూ కృష్ణుని యొక్క ప్రియురాళ్ళ ఉన్నారు. చెప్పండి ఇప్పుడు పోతారో తెలియదు, చిక్కి శల్యమై ఉన్నారు, మీరేంటి కృష్ణుడు ప్రియురాళ్ళు, పోండి ఇక్కడి నుంచి అందరు అనుకున్నారు. తర్వాత నందబాబా యశోదమ్మ వచ్చారు. వస్తే ఆ సైనికులు ఏమీ మాట్లాడకుండానే ఏమంటున్నారు తెలుసా? మొదట కోతి మొక్క వచ్చింది, ఫ్రెండ్స్ అని చెప్పారు. ఎప్పుడు చేస్తారో తెలియదు, కొంతమంది స్త్రీలు వచ్చారు ప్రియురాళ్ళు అని చెప్పారు. మీరు తల్లిదండ్రులు అని చెప్పొద్దు, పోండి ఇక్కడి నుంచి అని చెప్పి కసురుకున్నారు. అప్పటిదాకా ఎంతో ఆశతో వచ్చినటువంటి యశోదమ్మ ఒక్క ఉదుటున కుప్ప కూలిపోయింది. ఆమె హృదయం అగ్ని పర్వతంలాగా బద్దలైపోయింది. ఒకే ఒక్క పిలుపు బిగ్గరగా, ఏ గోపాల్! మీకు కూడా కృష్ణుడు కావాలంటే అరవండి, ఏ గోపాల్, ఏ గోపాల్! ఎప్పుడైతే ఒక్క ఉదుటున గోపాలని పిలిచిందో ఆ యజ్ఞం జరుగుతుంది. వేదఘోష శంఖారావాలు పూరిస్తూ ఉన్నారు. కృష్ణుడు ఒక్క ఉదుటున లేచి నిలబడి, బలరాముడు మధ్యలో వెళ్ళొద్దు తాతగారు ఫీల్ అవుతారని చెప్పి చేయి పట్టుకొని లాగుతుంటే చెయ్యి ఇదిలించుకొని పరిగెట్టుకుంటూ బయటకు వచ్చాడు. యశోదమ్మ కింద పడిపోయి హృదయాన్ని మోదుకుంటూ ఆమె అక్కడ కూర్చొని గోపాల్ గోపాల్ అంటూ ఉంటే బాల గోపాలుడు లాగా కృష్ణుడు మారిపోయి చెంగున పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి యశోదమ్మ ఒడిలో ఒరిగిపోయి గట్టిగా ఆమెను ఆలింగనం చేసుకొని, మయ్యా మే ఆగయాహు, అమ్మా నేను వచ్చేసానమ్మా. ఒకే ఒక్క పిలుపు ఆ హృదయం నుంచి వచ్చింది. వేరే థాట్ లేదు, వేరే ఆలోచన లేదు. ఆ రకంగా పిలిచిందనమాట. సో మనం కూడా సాధన చేసేటప్పుడు ఆ పూర్ణ ధ్యానంతో భగవంతుడు చెప్తున్నారు గీతలో, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరణ యుధ్యచ మయి అర్పిత మనోబుద్ధి. మనసు బుద్ధి నాకు అర్పించి నన్ను స్మరించాలా అన్నాడు. చేతిలో జపమాల, మనసులో వైజయంతిమాల కాదు. మయి అర్పిత మనోబుద్ధి. గురువుగారు జపం చేస్తున్నామండి, ఇంకా మా ఫలితం నువ్వు ఎట్లా చేయాలో అట్లా చెయ్యట్లేదండి, మనసు పెట్టి చెయ్యాల జపము. ఏదో జపం మాల తిప్పుతూ మనసులో రకరకాల ఆలోచనలు పెట్టుకుంటే ఉపయోగం లేదు. భగవంతుడు ఎట్లా చేయాలంటున్నాడు? మయి అర్పిత మనోబుద్ధి, మనసు బుద్ధి నాకు అర్పించి. అప్పుడు సరే అట్లాగా యశోదమ్మ నందమహారాజు కృష్ణ బలరాముల్ని కలిశారు, అంతా అయ్యింది. ఈ గోపాలురు గోపికలు నందబాబా దగ్గరికి వెళ్ళి, అయ్యా కృష్ణుణ్ణి బృందావనానికి పిలవండి అన్నాడు. మంచి ఆలోచన, పిలుస్తాను. ఈయన బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి కృష్ణుణ్ణి ఎప్పుడైతే చూస్తాడో ఎందుకు వచ్చాడో మర్చిపోయేవాడు. రోజంతా కృష్ణుడితోటి కాలక్షేపం చేసేవాడు. రాత్రి అయిపోయిన తర్వాత ఇంకా ఈయన విడిది దగ్గరికి వెళ్ళాలి కదా, అప్పుడు గుర్తొచ్చి, కృష్ణ కృష్ణ అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసా? నిన్ను బృందావనానికి పిలవమన్నారు అందరూ, పిలవడానికి వచ్చాను. అప్పుడు కృష్ణుడు అనేవాడు, రాత్రి అయిపోయింది కదా, ఇప్పుడు ఎట్లా ప్రయాణం చేస్తాం, రేపు వెళ్దాం. సో ఈయన వెళ్ళిపోయి ఈ గోపాలురు గోపికలంతా ఉదయం నుంచి వెయిటింగ్ అనమాట. నందబాబా ఏం కబురు తీసుకొస్తాడని వాళ్ళు అట్లా కూర్చొని వెయిట్ చేస్తుంటే అప్పుడు నందబాబా నందబాబా వస్తున్నాడు. ఏం వార్త తెచ్చారు నందబాబా? కృష్ణుడు రేపు వచ్చేస్తా అన్నాడు. జై హరిబోల్ హరిబోల్, రేపు వచ్చేస్తాడు అని చెప్పి వీళ్ళు వెళ్ళి పడుకునేవాడు. మరుసటి రోజు మళ్ళా ఈయన వెళ్ళేవాడు. కృష్ణుడిని చూడంగానే మర్చిపోయేవాడు, ఎందుకు వచ్చాడో మర్చిపోయేవాడు. రోజంతా కృష్ణుడితో గడిపేవాడు. మళ్ళీ రాత్రి అయిపోయేది. రాత్రి కృష్ణ నిన్న మర్చిపోయినట్టే ఈరోజు కూడా మర్చిపోయాను, అసలు నిన్ను బృందావనానికి తీసుకెళ్ళడానికి కదా వచ్చాను. కృష్ణుడు మళ్ళా రాత్రి అయిపోయింది కదా, రేపు చూద్దాం. ఇట్లా 6 నెలలు గడిచిందంట.
1-2 రోజులు కాదు. అంటే ఎవరైతే యోగులు వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క సేవలో ఉంటే నిద్రాహారాలు అన్నీ మర్చిపోతారు, ఆలోచనలు మర్చిపోతారు, కోరికలు మర్చిపోతారు. ఎట్లా అంటే ఆ పూర్ణ పురుషోత్తముడైనటువంటి భగవంతుడిని దర్శించిన తర్వాత ఇంకేమీ జ్ఞాపకం ఉండదు. ధ్రువ మహారాజు కఠోరమైన తపస్సు చేశాడు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నీకేం కావాలన్నాడు. ఆయన ఎందుకు తపస్సు చేశాడు? తన తండ్రి కన్నా పెద్ద రాజ్యాన్ని పొందాలని తపస్సు చేశాడు. కానీ భగవంతుడిని దర్శించిన తర్వాత ధ్రువ మహారాజు ఏమంటున్నాడు? స్వామి, నేను పగిలిన గాజు పెంకుల కోసం వెతుకుతూ ఉన్నాను. అంటే తన తండ్రి కన్నా పెద్ద రాజ్యాన్ని పగిలిన గాజు పెంకులతో పోల్చాడు. పగిలిన గాజు పెంకుల కోసం వెతుకుతూ ఉన్నాను, వజ్రం లాంటి మీరు దొరికారు, ఇంక నాకేం కావాలయ్యా? నాకు ఇంకేం కావాలయ్యా? వజ్రం లాంటి మీరు దొరికారు, నాకు ఇంకేం కావాలా? ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి జగత్తులో ఇంద్రియ భోగ వాంఛతోటి అల్లాడుతున్నటువంటి జీవులందరూ కూడా ఆ దేవదేవుని యొక్క సేవలో తమను తాము కైంకర్యం చేసుకుంటే ఆ పూర్ణానందాన్ని అనుభవించేటప్పుడు ఈ ప్రాపంచికమైనవన్నీ కూడా తుచ్చంగా ఉంటుంది, తుచ్చంగా ఉంటుంది. ఇవన్నీ నథింగ్ అన్నమాట. సో తుచ్చంగా ఉంటుంది. ఈయన కృష్ణుణ్ణి దర్శించిన తక్షణమే మర్చిపోయేవాడు. ఎందుకు వచ్చాడో 6 నెలలు గడిచింది. అప్పుడు ఈ గోపాలుడు గోపికలు సహనము కోల్పోయి మీ వల్ల కాదు కృష్ణ బలరాముల్ని బృందావనానికి తీసుకురావడం అని చెప్పి మేము వెళ్తామని చెప్పి గోపికలు గోపాలుడు అందరూ బయలుదేరి 3 రథాలు సిద్ధం చేసి ఆ రథాల మీదకి వీళ్ళు కృష్ణుడు బలరాముడు వీళ్ళందరూ ఉండండి, అరే ఆగండి, ఇంకా ఆగేది లేదు, 6 నెలలు ఆగామండి మేము, మా వల్ల కాదు, మాకు సహనం లేదు, మీరు రండి అని చెప్పి తాళ్లతో కృష్ణుణ్ణి బలరాముణ్ణి సుభద్రని కట్టేసి బలవంతంగా లాక్కొని వచ్చి ఆ రథాల మీద కూర్చోబెట్టుకుని ఆ రథాలను ఈడ్చుకుంటూ బృందావనానికి తీసుకొని వచ్చారంట. పూరిలో జగన్నాథుని యొక్క మందిరం కురుక్షేత్రము, గుండీచా మందిరానికి వెళ్తాడు ఆ జగన్నాథుడు, ఆ గుండీచా మందిరమే బృందావనము. ఈ యొక్క రథాన్ని లాగేటువంటి వాళ్ళందరూ కూడా ఆ గోపికలు గోపాలురు వీళ్ళందరూ కూడా ఆ యొక్క లీలను పురస్కరించుకొని పూరీ క్షేత్రంలో ఈ జగన్నాథ రథయాత్ర అన్నటువంటిది జరుగుతుందన్నమాట. ఈ రథయాత్ర వెనకాల ఉన్నటువంటి ఈ యొక్క కథ ఇదనమాట. సో ఈరోజు ఏవి అప్పారావు రామాలయం, అదొచ్చి కురుక్షేత్రం, ఇదొచ్చి బృందావనం. సో మీరందరూ కూడా గోపాలులు గోపికలు ఆ జగన్నాథుని యొక్క నామ సంకీర్తన చేసుకుంటూ వారిని ఇక్కడికి తీసుకురావడమే ఈ రోజు మనం చేయబోయేటువంటి లీల. తర్వాత ఇంకొక లీల చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఈ యొక్క పూరీ క్షేత్రం దర్శనానికి ప్రశస్తం అన్నమాట. గోపికలు బ్రహ్మని నిందిస్తూ ఉన్నారు. ఏమని నిందిస్తున్నారు? ఈ కనురెప్పలు ఎందుకయ్యా పెట్టావు? క్షణిక కాలం ఆ కనురెప్పలు మూసేస్తే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించలేకుండా ఉన్నామే. ఆ కనురెప్పలే లేకుండా ఉంటే తదేకంగా స్వామిని చూసి తరించి ఉండేవాళ్ళం కదా. అసలు నీకు సృష్టించడం తెలుసంటయ్యా బ్రహ్మ అని చెప్పి బ్రహ్మని నిందిస్తున్నారు గోపికలు. కానీ గోపికలు అట్లా నిందిస్తున్నారు. జగన్నాథుడు ఎందుకు కరుణామూర్తయ్యా అంటే కొన్ని వేల మంది భక్తులు ఆయన్ని దర్శించడానికి వస్తే ఆయనకి కనురెప్పలు ఉండవు. ఆ కనురెప్పలు ఉంటే నేను క్షణిక కాలం కనురెప్పలు మూస్తే నా భక్తుల మీద నా కృప అన్నటువంటిది కొంతమంది మీద నా పడకుండా ఉంటుందని కనురెప్పలు లేకుండా అవతరించాడంట జగన్నాథుడు ఆయన కరుణనివ్వడానికి. మామూలుగా కళ్ళు ఇట్లా ఉంటాయి చేపలాగా, ఆయనకి ఎట్టా ఉన్నాయి? రౌండ్గా ఉన్నాయి. ఇట్లా ఉంటే కొంచెం విజన్ తక్కువ అవుతుందంట. రౌండ్గా ఉంటే ఎవరిని మిస్ కాకుండా ఆయన కరుణను పంచచ్చు అంట. అందుకని చెప్పి ఆయన కళ్ళు రౌండ్గా ఉన్నాయి. ఆయన కళ్ళు రౌండ్గా ఉన్నాయి అంటే నా భక్తుని మీద నా కృప, ఏ భక్తుని మీద నా కృప మిస్ అవ్వకూడదు అని చెప్పి కళ్ళు బాగా తెరుచుకొని ఆయన అందరి మీద దృష్టి సారిస్తూ ఉన్నాడు జగన్నాథుడు. అందరికీ దృష్టి, అందరి మీద దృష్టి. సో ఇటువంటి జగన్నాథపురిలో ఇంకొక విశిష్టత ఏంటి అంటే అన్నక్షేత్రం, ప్రసాదం. జగన్నాథపురిలో ఎవరు ఆకలితో వెళ్ళే పరిస్థితి లేదు. ఒకసారి నారద ముని ఆయన
అన్ని లోకాలు తిరుక్కొని వైకుంఠానికి వెళ్ళాడంట. లక్ష్మీ అమ్మవారితోటి భగవంతుడు చెప్పాడంటే నా ఉచ్చిష్ట ఎవరికి ఇవ్వకూడదు అన్నారు. ఎవరికి నా ప్రసాదం ఇవ్వకూడదు. ఈయన నారదముని వెళ్ళాడు. మనం కూడా అప్పుడప్పుడు గుళ్ళోకి వచ్చినప్పుడు దేవుడికి నైవేద్యం అయిందా అంటాం. ఏమబ్బా అంత ప్రేమ నైవేద్యం భగవంతుడికి అయిందా అని అడుగుతున్నాడంటే ఆయనకైతే మనకు ప్రసాదం దొరుకుతుందని. ఆయన వెళ్ళి అమ్మ స్వామి గారు ఆరగించారా, కొంచెం ఉచ్చిష్ట ప్రసాదం ఉంటే కావాలా? అప్పుడు లక్ష్మీ అమ్మవారు చెప్పిందంట, నిన్నే స్వామి చెప్పాడు ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వద్దు అని. అమ్మా భక్తులం ఆయన ప్రసాదం మీదే జీవిస్తాం. ఆయన ప్రసాదం ఇవ్వద్దు అంటే మీరు ఇవ్వకుండా ఉంటే మా జీవితాలు ఏమైపోవాలి తల్లి? ఏదో అప్పుడు లక్ష్మీ అమ్మవారు స్వామికి మరుసటి రోజు ప్రసాదం వడ్డిస్తూ ఆమె ఏదో దిగాలుగా ఉందంట. ఏంటి దేవి అట్లున్నావు? ఏం చెప్పమంటారులే స్వామి అని. చెప్పవే ఏంటి, ఏం జరిగింది అన్నాడంట స్వామి. అంటే అమ్మవారు అంటున్నారంట, నిన్న ఎవ్వరికీ ప్రసాదం ఇవ్వద్దన్నారు మీరు. నారదుడు వచ్చి విజ్ఞప్తి చేశాడు. ఎట్లా విజ్ఞప్తి చేశాడు? నారదుడు మొదట అమ్మవారి అష్టోత్తరం చదివేశాడంట. ఆమె ప్రసన్నమైపోయి నీకేం వరం కావాలనిందంట. స్వామివారి ప్రసాదం కావాలన్నాడంట. నేను మాట ఇచ్చేశాను, మీరేమో ప్రసాదం ఇవ్వద్దన్నారు, ఇప్పుడు ఏంటి పరిస్థితి? నా మాట తప్పేటట్టుంది, అందుకని నేను కలత చెందున్నాను. అప్పుడు స్వామి అన్నాడంట, నేను కొంచెం అటెంటివ్గా లేనప్పుడు అటెట్టో చూస్తాను, అప్పుడు ప్లేట్ ఎత్తేసి నువ్వు. అప్పుడు గరుత్మంతుల వారికి ఆదేశం ఇచ్చారంట హృదయంలో. గరుత్మంతుల వారు స్వామి స్వామి అన్నాడంట. గరుత్మంతుల వారి పక్కకు అటు చూశాడంట. అప్పుడు ఈయన ప్లేట్ ఎత్తేసిందంట అమ్మవారు. ఎత్తేసి నేను ఇవ్వకూడదు, అక్కడ పెడుతున్నా, నువ్వు తీసుకోనిందంట. సో ఆ ప్లేట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసింది. ఆయన శుభ్రంగా తినేశాడు అనమాట. తిన్న తర్వాత భగవంతుడు స్వయంగా ఉచ్చిష్ట ఎంగిలి పడినటువంటి ప్రసాదం అది స్వీకరించిన తర్వాత ఈయన కాళ్ళు నేల మీద నిలబట్టలేదంట. ఈయన సంకీర్తన చేసుకుంటూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. గోవింద 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 గోవింద, గోవింద 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 గోవింద. గోపాల 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 గోపాల, గోపాల 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 గోపాల. ఈయన నామ సంకీర్తన తన్మయత్వంలో చేసుకుంటూ నృత్యం చేసుకుంటూ వైకుంఠం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? కైలాసానికి వచ్చేసాడు. కైలాసానికి వచ్చి నామం చేసుకుంటూ నృత్యం చేస్తూ ఉంటే పరమశివుడు, అరే ప్రళయకాలంలో నేను తాండవం చేసేదానికన్నా గొప్పగా చేస్తున్నావు నారద, ఏంటి అసలు ఏంటి అని అడుగుతున్నాడు. ఈయన ఏంటి ఏం జరిగిందని పరమశివుడు అడుగుతూ ఉన్నా కానీ ఈ నారదుడు ఈ యొక్క బాహ్యంలో లేడు. ఆయన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నారదా ఆగు ఆగు అని చెప్పి గట్టిగా పట్టుకొని ఆపేశాడు. ఏంటి ఏంటి అన్నాడు. ఏమైంది నీకు? ఏంటి అట్లా సంకీర్తన చేస్తూ అట్లా నృత్యం చేస్తున్నావు పిచ్చోళ్ళగా, ఏమైందని? ఓ దీని విషయమా, వైకుంఠానికి వెళ్ళాను, లక్ష్మీ అమ్మ ప్రసాదం ఇచ్చింది, తినేసి వస్తున్నాను. ఆ ప్రసాదం తింటే తన్మయత్వం వచ్చింది. ప్రసాదం కరుణావతారం. ప్రవచనం అందరికీ నచ్చకపోవచ్చు, కీర్తన అందరికీ నచ్చకపోవచ్చు, అందరికీ నచ్చే ఒక ఐటెం ప్రసాదం. అందరికీ నచ్చుతుంది. సో అందుకనే ప్రసాదం భగవంతుని యొక్క అవతారమేనంట. ప్రసాదం కరుణావతారం. మరి శివుడు అన్నాడంట, మరి నువ్వు తిన్నానంటున్నావు, నాకేమన్నా తెచ్చావా? గుర్తుకు రాలేదు. ఇట్లా ఉంటుంది. ఏమి భక్తులయ్యా మీరు, ఇంత స్వార్థమా, ఇంత సెల్ఫిషా? నీ వరకే నువ్వు చూసుకుంటావా, నాకు తేలేదా? మరి ఇంత దారుణం అంటాయా? అసలు ఏది నీ చేయి చూపించేమన్నా ఒక మెతుకు ఎక్కడన్నా ఇరుక్కొని ఉందేమో అన్నాడు. అంటే చేతిలో ఎక్కడ కనిపించలేదు, ఆ గోటి వెనకాల ఒక్క మెతుకుంది. ఈయన ఇది జాలు నాకని చెప్పి ఆ వేలు పట్టుకొని ఆ గోట్లో నుంచి ఆ మెతుకు తీసేసుకొని శివుడు నోట్లో వేసుకొని అని మింగాడు. అంతే. అది ఎప్పుడైతే లోపలికి పోయిందో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పార్వతీదేవి వచ్చింది. నాథ నాథ, ప్రళయ సమయం ఇంకా రాలేదు, ఏంటి నృత్యం, ఏంటి సంకీర్తన అనింది. ఈయన అసలు ఆమె ఏం మాట్లాడుతున్నా ఈయన బుర్రలోకి వెళ్ళట్లేదు. ఈయన మాత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకిట్ట అవదు అని చెప్పి శివుడు ఏం చేశాడో పార్వతి కూడా అదే చేసింది. పోయి శివుడిని గట్టిగా పట్టేసుకుంది. ఆగండి అని. ఏంటి దేవి అన్నాడు. ఏంటంటారు, ఏంటి నృత్యం, ఏమైనా పిచ్చికిచ్చి పట్టిందా అసలు, ఏంటి మీరు అని చెప్పి ఏమన్నా పిలుపు వచ్చిందా? సో అట్లా అనంగానే శివుడు అంటూ ఉన్నాడు, ఏం లేదు దేవి, నారదుడికి వైకుంఠంలో మహాప్రసాదం దొరికిందంట స్వామిది, నాకేమన్నా తెచ్చావయ్యా అని అడిగాను, తేలేదన్నాడు. చెయ్యి వెతికాను, గోట్లో ఒక మెతుకు కనిపించింది, అది నేను వేసేసుకున్నాను. మరి నాకు అర్ధాంగి అంటే సగం ఇవ్వాలి కదా, నాకేది? నేను మర్చిపోయారా? ఎవరన్నా సతీమణ్ణి మర్చిపోయామంటే ఏమన్నా ఉందండి పరిస్థితి? నన్ను మర్చిపోయారా? అలిగేసి వెళ్ళిపోయి ఆమె తపస్సు కూర్చుంది. ఎప్పుడైతే తపస్సు కూర్చుందో ముల్లోకాలు స్తంభించిపోయాయి. అందరూ వెళ్ళి దేవతలందరూ కూడా విష్ణుమూర్తికి చెప్పారు, అయ్యా స్వామి, ఆమె పార్వతీ అమ్మవారు ఆమె తపస్సు చేస్తా ఉంది, ఏదో చేయండి. స్వామి వచ్చాడు. అమ్మ ఏంటి ఏం జరిగింది? జరిగిందంతా వివరించింది. నాకు ప్రసాదం లేకుండా చేశాడు నా స్వామి, ఇంక దేనికి జీవితం మీ ప్రసాదం లేకుండా. అమ్మ నువ్వేమి కలత చెందద్దు, నేను జగన్నాథుడిగా వస్తాను, నీవు విమలదేవిగా వస్తావు. నాకు పెట్టే ప్రతి నైవేద్యం కూడా, అక్కడ నైవేద్యాలు ఏంటి అంటే భగవంతుడు తిన్న తర్వాత చెయ్యి కడుక్కుంటే అది చెయ్యి ఆరకముందే ఇంకో నైవేద్యం వచ్చేస్తుందంట స్వామికి. ఆ చెయ్యి ఆరకముందే ఇంకో నైవేద్యం వచ్చేస్తుందంట. ఆ నైవేద్యాలు నాకు అయిన తర్వాత
మొదట నీ దగ్గరికే వస్తాయమ్మా, నీకే అని. నాకొక్కడికైతే సరిపోదు అని. మరి ఎవరికి ఇవ్వాలమ్మా? నా పిల్లలందరికీ ఇవ్వాలా. అప్పుడు విష్ణుమూర్తి అనుకున్నాడంట, గణేశుడు కార్తికేయుడు ఇద్దరు పిల్లలే కదా, పర్వాలేదు అనుకున్నాడు. వాళ్ళు కాదు, నేను భువనేశ్వరిని, నేను ఈ యొక్క భౌతిక జగత్తుకంతా కూడా తల్లిని, నేను ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా బిడ్డలు. పూరీ క్షేత్రానికి ఎవరైతే వస్తారో ఎవరికి కూడా ప్రసాదం కరువు ఉండకూడదు, అందరికీ కూడా ప్రసాదం లభించాలా అని చెప్పి మాతా పార్వతీదేవి ఆ రకంగా కోరుకోవడం వల్ల, అన్ని నైవేద్యాలు భగవంతుడికి పెట్టడం వల్ల పూరీ క్షేత్రానికి వెళ్ళిన వాడికి ఎవరికి కూడా ప్రసాదం కరువు అన్నటువంటిది ఉండదు, ప్రసాదం అనంతంగా లభిస్తుంది. అందుకని పూరీ క్షేత్రం ఏంటి అంటే అది అన్నక్షేత్రం. బృందావనంలో భగవంతుడు ఆకలంట, బృందావనంలో ఆడి ఆడి అలిసిపోయి ఆకలేస్తాడంట. పూరీకి వచ్చి శుభ్రంగా తింటాడంట. తిన్న తర్వాత ఆయనకి కొంచెం భుక్తాయాసం, తినంగానే మనకేమనిపిస్తుంది, కొంచెం పండుకోవాలనిపిస్తుంది. ఆ పూరి నుంచి రంగధామానికి వచ్చి శుభ్రంగా నిద్రపోతాడంట. నిద్ర లేచిన తర్వాత రంగధామంలో ఏదో ఒక యాక్టివిటీ చేయాలా, ఏడుకొండల మీదకి వచ్చి వ్యాపారం చేస్తాడు. మనకందరికి బోళ్లు కొట్టేసి డబ్బులని లాగేసుకుంటాడు అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కో లీల స్వామిది. సో అందువల్ల ఈరోజు ఈ రెండు కథలు ఎందుకు చెప్పాను అంటే, రథం ఎట్ట లాగాల. మరి వీళ్ళు ప్రసాదం తిన్న తర్వాత ఏమైంది, ఇక్కడ మధ్యాహ్నం జగన్నాథుని యొక్క ప్రసాదం వచ్చిన భక్తులందరికీ కూడా ఉంది ఈరోజు మధ్యాహ్నం. మీరు ఆ ప్రసాదం తిన్న తర్వాత రథయాత్రకు వెళ్తారు. రథయాత్రకు వెళ్ళినప్పుడు ప్రసాదం తిన్న తర్వాత నారదుడు ఏం చేశాడు, శివుడు ఏం చేశాడు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మీరందరూ కూడా ఆ గోపికలు గోపాలుల యొక్క రూపాంతరం చెంది మంచిగా ప్రసాదం తీసుకొని, నారదుడు శివుడు భావన లోపల నింపుకొని ఆ యొక్క రథయాత్రలో పాల్గొని నామ సంకీర్తన చేస్తూ నృత్యం చేస్తూ ఆ జగన్నాథుని పురవీధుల్లో ఆయన్ని లాక్కొని ఆ కురుక్షేత్రం నుంచి ఈ బృందావనానికి తీసుకుని వచ్చి ఆ బృందావనంలో విరాజమానం చేసి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడానికి మీరందరూ కూడా ఈరోజు ప్రయత్నం చేయండి. ఇది ఈ యొక్క రథయాత్ర యొక్క విశిష్టత, అహోభాగ్యం. పూరిలో జరిగేటువంటి ఆ యొక్క గొప్ప వైభవమైనటువంటి కార్యక్రమం స్వామి ప్రభుపాదుల వారి యొక్క కృప వల్ల రాజమహేంద్రవరంలో కూడా మనం ఈ అవకాశాన్ని పొందుతూ ఉన్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కసారి నామం చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जगन्नाथ रथ यात्रा महामहोत्सव के, जगन्नाथ बलदेव सुभद्रा माई की, श्रील प्रभुपाद की, श्रील गुरुदेव की, निताय गौर प्रेमानंदे. ఎవరన్నా ఈ రోజు మంచి విశేషమైన రోజు హరే కృష్ణ మంత్రం జపించడం యుగ ధర్మం. ఎవరన్నా మాల తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. ఈ రోజు మంచి రోజు కాబట్టి ఈ రోజు ప్రారంభించడం చాలా చాలా మంచిది. హరే కృష్ణ.